మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. అందరు చూస్తేనేమో జాబ్ చేసుకుని మిడిల్ క్లాసు ఈ కైండ్ ఆఫ్ థింగ్ కదా! అంటే ఏ నమ్మకం మీకు అంటే ఏమవుదామని వచ్చారు? అంటే ఏం చేద్దాం అనుకున్నారు? అంటే యాక్టింగ్ అనుకున్నారా? లేకపోతే ఏమనుకుని వచ్చారు అసల? అంటే వచ్చినప్పుడైతే రైటర్‌గానే ఉండే నా మైండ్ ఫస్ట్. రైటర్ కింద. రైటర్‌గా వద్దామని. హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ అనుకోకుండా చేశాము. ఏదో యాక్టింగ్ బానే ఏదో కనిపిస్తున్నాం, ఏదో చేద్దాం అనే థింగ్ ఉంది గానీ, రావడానికి పర్పస్ అయితే ఆ లైఫ్ నచ్చలే. హ్మ్. రోజు మార్నింగ్ ఎళ్లి, ఈవినింగ్ దాకా ఆడ కూర్చొని, హ్మ్. దాంట్లో మనం బెస్ట్ కాదు. హ్మ్. అలా అని చెప్పి వాళ్ళు ఇస్తున్న డబ్బులు మంత్లీ తీసుకుంటే చిన్న సాటిస్ఫాక్షన్ రావట్లే. హ్మ్. ఏం పొడిచాంరా మనం అని. ఆ ఈఎంఐలు హ్మ్. కట్టుకోవడానికి తప్ప ఇంకేం అవ్వట్లే. హ్మ్. నాకేమనిపించిందంటే ఏదో లైఫ్‌లో ఎక్స్‌ప్లోర్ చేస్తాం. హ్మ్. చేద్దాం ఏదైతే అదయింది. హ్మ్. ఓకే. మనకంటూ ఏదో ఒకటి పెట్టుకుందాం గుర్తింపు అని ఒక ఫీలింగ్ ఎందుకో వచ్చేసిందండి. హ్మ్. అందుకని ఇటొచ్చేసా. సినిమాలంటే పిచ్చి. నువ్వు హ్మ్. రోజంతా నన్ను 4 సినిమాలు, 5 సినిమాలు చూడమని కూర్చొని చూస్తా ఉంటా. హ్మ్. రోజంతా సినిమా గురించి డిస్కషన్, డిబేట్ పెట్టమని పెడతా. హ్మ్. నువ్వు గొడవ పడమని సినిమా కోసం గొడవ పడతా. ఏదైనా సినిమానే. సినిమా సెట్‌లో ఉండి వేరే సినిమా నువ్వు రోజంతా చూస్తా ఉండేవాళ్ళు షూటింగ్ జరిగేదంటే చూస్తా. హ్మ్. నాకు సినిమా రిలేటెడ్ ఎవరైనా 100 మంది నా చుట్టుపక్కల ఏమైనా మాట్లాడుతున్నారా? ఊరికే గాసిప్‌లైనా వింటా. హ్మ్. అరే! సినిమా అంటే ఎంత ఇష్టం గదా! మరి దాంట్లోకి ఎళ్ళిపోదాం. హ్మ్. ఏమైతది మహా అయితే, అనే ఒక ఫీలింగ్‌తో, ఒక మొండితనంతో వచ్చేసా.